తాజాంశాన్ని చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ భేటీ అయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, ముఖ్యమంత్రితో మంత్రులు పీసీసీ అధ్యక్షుడి సమావేశం సారాంశం ఏంటి? ఏ అంశాలపై చర్చిస్తున్నారు? పవిత్ర, ఈ ఉదయం ముఖ్యమంత్రి నివాసంలో జూబ్లీ హిల్స్ లో పీసీసీ అధ్యక్షుడు అదేవిధంగా మంత్రులు పొన్నము, వివేక్ ప్రత్యేక సమావేశమయ్యారు. ప్రధానంగా మనకున్న సమాచారం ప్రకారం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండడంతో అభ్యర్థి ఎన్నిక పైన గత కొన్ని రోజులుగా కసరత్తు జరుగుతుంది. దీనికి సంబంధించి చర్చించినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా నిన్న రాత్రి జూమ్ మీటింగ్ జరిగింది. ఆ జూమ్ మీటింగ్ లో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, అట్లాగే డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులందరూ కూడా పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక పైన ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 5వ తేదీ లోపల జిల్లా పరిషత్ సభ్యులకు సంబంధించిన డిప్యూటీలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాలు సిద్ధం చేయాలని ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జి మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అందరినీ ఉమ్మడి జిల్లాలలో ఉన్న లోకల్ మంత్రులను, అదేవిధంగా ఎంపీలను, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, డీసీసీ అధ్యక్షులను అందరినీ కూడా పరిగణలోకి తీసుకుని వాళ్ళందరితో కూడా చర్చించిన తర్వాత ఏకాభిప్రాయంగా ప్రతి జెడ్పీటీసీకి ఒక 3 అభ్యర్థులు జాబితా సిద్ధం చేసి 5వ తేదీ లోపల పీసీసీకి అందజేయాలని చెప్పారు. ఈ నెల 8వ తేదీన బీసీ రిజర్వేషన్ సంబంధించి 42% బీసీ రిజర్వేషన్ సంబంధించి హైకోర్టులో విచారణ ఉన్నది. ఈ విచారణ పూర్తయిన తర్వాత కోర్టు తీసుకునే నిర్ణయాన్ని ఆధారం చేసుకొని ముందుకు పోవాలని చెప్పేసి అటు ప్రభుత్వంగా ఇతర పార్టీ గారి చేస్తుంది. అయితే 9వ తేదీ నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలు కావడంతో అప్పటి లోపల అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది పార్టీ. ఆ మేరకే నిన్న జూమ్ మీటింగ్ లో చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి జిల్లా పరిషత్ అభ్యర్థులకు సంబంధించి అందరికి కూడా ఒక ముగ్గురు సభ్యుల లెక్కన జాబితా సిద్ధం చేసి ఆ 3 సభ్యులకు సంబంధించి చర్చించిన తర్వాత ఉంటే రాష్ట్ర స్థాయిలో చర్చించిన తర్వాత ఎవరు పార్టీకి లాయల్గా ఉంటారో, ఎవరు పార్టీకి ఉపయోగపడతారో వాళ్ళనే గెలుపులకు అవకాశం ఉన్న వాళ్ళనే ఎంపిక చేసడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నిన్న జరిగిన జూమ్ మీటింగ్ లో అభిప్రాయం వ్యక్తం అయినట్టు తెలుస్తుంది. అయితే ఈవేళ మార్నింగ్ ఉన్నతంగా ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షులతో పాటు మంత్రులు కలిసి జూబ్లీ ఉప ఎన్నికలో ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటన చేసింది, బీజేపీ ప్రకటన చేయాల్సింది. అయితే కాంగ్రెస్ కూడా అభ్యర్థిని ప్రకటన చేసినట్లయితే కదా మరింత ముందుకు వెళ్లేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఏఐసీసీకి అభ్యర్థి ఎంపిక సంబంధించి ప్యానల్ ఇంతవరకు పంపలేదు. ఈవేళ చర్చించిన తర్వాత అభ్యర్థి సంబంధించి ఒక 3 కానీ లేకపోతే 4 పేర్లు కానీ ఇక్కడి నుంచి ఏఐసీసీకి పంపుతారు. పంపిన తర్వాత పంపిన జాబితాలో ఎవరైతే పార్టీకి లాయల్ గా ఉంటారో, ఎవరికి గెలుపు అవకాశాలు ఉంటాయో ఇక్కడి నుంచి క్షేత్రస్థాయి నుంచి తెప్పించుకునే నివేదికలు ఆధారం చేసుకొని ఏఐసీసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. దీనికి సంబంధించి చర్చ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. పవిత్ర, ధన్యవాదాలు తిరుపాల్.